తాజా 30 మాదిగల పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఆత్మవంచన అవుతుంది, మాకు నమ్మక ద్రోహం అవుతుంది. చంద్రబాబు నాయుడు వైఖరి మాదిగల పట్ల తనది ఆత్మవంచన చేసుకుంటుండు, మాకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. ఆత్మవంచన చేసుకోవద్దని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ గుర్తు చేయడానికే వచ్చే జూలై 7న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాదిగల కురుక్షేత్ర మహాసభ కనీ వినేరుగని రీతిలో జరగబోతుంది. ఆ కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయడం కోసమే అన్ని జిల్లాల్లో ప్రధాన నియోజకవర్గాల్లో కురుక్షేత్ర సన్నాహ సదస్సు జరుగుతున్నాయి. ఆ సదస్సులో భాగంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తల సన్నాహ సదస్సులోకి ఈరోజు నేను కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. తెలంగాణలో ఆయన పాదయాత్రను కంటికి రెప్పన కాపాడుతూ తిప్పింది ఎంఆర్పీసీ. అందుకు గుర్తుగా చంద్రబాబు నాయుడే తన ముందు మాటలో మీకోసం వస్తున్న పాదయాత్ర అనుభవాలను తన ముందు మాటలో నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ నన్ను వెన్నట్టి నడిచింది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, వాళ్లకు నేను కృతజ్ఞత ఉంటా, వర్గీకరణ చేస్తా అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడిండు. వర్గీకరణ చేసి పెదమాదిగా అనిపించుకుంటా అని చెప్పి మా నల్ల కండువ ఆయన ఒంటి మీద వేసుకుని డప్పు చేతపట్టి దండోర వేస్తూ తెలంగాణలో చెప్పేసిండు. అదే సమయంలో వర్గీకరణ చేసి మాదిగల జీవితాల్లో వెలుగు నింపుతా, చెప్పులు కొట్టిన చేతులతో చరిత్ర తిరగరాపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో చెప్పిండు. భవిష్యత్తులో బాగుపడతాం, భవిష్యత్తులో శాశ్వతంగా గద్దె మీద ఉంటాం అనుకుంటే అది కుదరదని, మాదిగల ఆవేదన అగ్రంగా మారిన రోజు ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకుంటుందని, ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.